రీసెంట్గా ఒక రేర్ బర్డ్, ఒక అరుదైన పక్షిని చూడటానికి చాలా అంటే అర్జెంటీనాలోని ఒక డంప్ యార్డ్ దగ్గరికి వెళ్ళిన ఒక డచ్ ఆర్నిథాలజిస్ట్, ఆయనే ఈ హంటా వైరస్ సోకిన మొదటి వ్యక్తిగా, అంటే జీరో పేషెంట్ గా ఇప్పుడు సోర్సెస్ చెప్తున్నాయన్నమాట. ఆయన తన భార్యను తీసుకుని ఒక రేర్ బర్డ్ ని చూడటానికి వెళ్ళారంట అర్జెంటీనాలోని ఉషువాయా అనే ప్రాంతానికి. అక్కడ ఒక డంప్ యార్డ్ దగ్గర ఆయన ఎలుకల స్మెల్ ద్వారా, అంటే ముక్కు ద్వారా అతని బాడీలోకి వెళ్ళినట్లు కథనాలు చెప్తున్నాయి అన్నమాట. హంటా వైరస్ కి ప్రధానమైన వాహకాలు అంటే మెయిన్ క్యారియర్స్ రోడెంట్స్, ఎలుకలు అన్నమాట. యాక్చువల్లీ ఈ హంటా వైరస్ అనేది ఒక క్రూజ్ నౌక నుంచి స్టార్ట్ అయిందని, అక్కడి నుంచి సోకుతోందని, ముఖ్యంగా ఎంవి హోండియస్ అని చెప్పి ఒక క్రూజ్ నౌక ఏదైతే ఉషువాయా, అర్జెంటీనా చివరిలో ఉన్న ఉషువాయా ప్రాంతం నుంచి బయలుదేరిందో నెదర్లాండ్స్కి, ఆ వెళ్తున్న క్రూజ్ నౌక నుంచి ఇది ఎక్కువ మందికి సోకిందని అర్థమవుతుంది అనమాట. ఈ క్రూజ్ నౌక ఏదైతే ఎంవి హోండియస్ ఉందో దీనిలో దాదాపు 149 మంది ప్యాసింజర్స్ ఉన్నారు, 8 మంది క్రూ మెంబర్స్ ఉన్నారనమాట. ఈ క్రూజ్ షిప్ లోపల ఉన్న ప్యాసింజర్స్ కి ఎక్కువగా ఇది సోకి బయటకు వచ్చిందని అంటున్నారనమాట. ఇక్కడ మనం చూస్తే ఎలుకల యొక్క లాలాజలం కావచ్చు, విసర్జితాల వల్ల కావచ్చు ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుద్దంట. ఇది కొత్తగా వచ్చిన వైరస్ కాదు, ఎప్పటి నుంచో ఈ హంటా వైరస్ వార్తల్లో ఉందన్నమాట. ఈ హంటా వైరస్ అనేది కొరియాలో ఎప్పుడైతే యుఎన్ ట్రూప్స్ వాళ్ళు అక్కడ డిప్లాయ్ అయ్యారో ఆ టైంలో కూడా ఈ హంటన్ రివర్ ప్రాంతంలో వచ్చిందంట. అందుకనే హంటా వైరస్ అని పేరు వచ్చిందనమాట. ఈ హంటా వైరస్ అనేది స్ట్రెయిన్ కి డిఫరెంట్ గా ఉంటుంది. అది అంటే దీనిలో రకరకాల స్ట్రెయిన్స్ ఉన్నాయన్నమాట. రకరకాల రోడెంట్స్ ఏదైతే డిఫరెంట్ ఎలుక జాతులు ఉంటాయో ఆ డిఫరెంట్ స్ట్రెయిన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు అంటే ప్రస్తుతం ప్రబలుతున్న హంటా వైరస్ అనేది యాంటీ స్ట్రెయిన్ వైరస్ అన్నమాట. దీని ఫెటాలిటీ రేట్ అనేది, మోర్టాలిటీ రేట్ అనేది 40% ఉంటుంది. ఇప్పుడు ప్రబలుతున్న హంటా వైరస్ ఏదైతే ఉందో అది లాంగ్ టైల్డ్ పిగ్మీ రైస్ ర్యాట్స్ వల్ల వస్తుందంట. ఈ హంటా వైరస్ అనేది స్ట్రెయిన్ కి ఫెటాలిటీ రేట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఇది ప్రస్తుతం అయితే ఒక క్రూజ్ నౌకలోంచి వచ్చిందని అంటున్నారు. ఈ హంటా వైరస్ అనేది కలుషితమైన ఆహారం తీసుకున్నప్పుడు లేదా కలుషితమైన వస్తువులను పట్టుకుని మన చేతితో పట్టుకుని తద్వారా మన నోట్లోకి కానీ ఇతరత్ర ద్వారా మన బాడీలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే మన ఒంట్లోకి ఈ వైరస్ చేరే అవకాశం కనిపిస్తుంది అనమాట. మన ప్రకృతిలో దాదాపు 40 రకాల హంటా వైరస్లు ఉన్నాయి. వాటిని ఓల్డ్ వరల్డ్ మరియు న్యూ వరల్డ్ గా విభజించారు. ఏదేమైనప్పటికీ హంటా వైరస్ అనేది ప్రపంచాన్ని ఇప్పుడు కలవర పెడుతోంది. అయితే భారతదేశానికి సంబంధించి మాత్రం హంటా వైరస్ సంబంధించి ఎటువంటి ముప్పు మనకు లేదని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.